వైఎస్ రాజశేఖర రెడ్డి మేము కలిసి పోరాడి 4% ముస్లిం రిజర్వేషన్ తెచ్చుకున్నాం. ఒక్క కాంగ్రెస్ పార్టీతో ముస్లిం రిజర్వేషన్ రాలేదు. ముస్లిం రిజర్వేషన్ వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో నాకు తెలియదని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. బిగ్ బాస్ 7 ఫైనల్ గొడవ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది మేజర్లు, 4 మైనర్లు ఉన్నారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. బస్సులో సీటు లేదని కండక్టర్ చెంపకొరికిన ప్రయాణికుడు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో అజీబ్ ఖాన్ అనే వ్యక్తి టికెట్ తీసుకోగా ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో సీటు లేదని కండక్టర్తో గొడవపడి చెంపకొరికాడు. నిరుద్యోగ భృతికి మంగళం పాడిన కాంగ్రెస్. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వలేదు. భట్టి విక్రమార్క. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో 4,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్. లోక్సభ భద్రతా ఉల్లంఘన ఘటన తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. పార్లమెంటు భవనం భద్రతను మరింత పటిష్టం చేస్తోంది. లోక్సభ, రాజ్యసభ భవనాల భద్రతను సిఐఎస్ఎఫ్ బలగాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన కరెంటు కొనుగోళ్లపై జ్యుడిషియల్ విచారణకు సిద్దమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 3 అంశాలపై పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్దమని అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 10, 20 నుంచి ఇప్పుడు ఏకంగా ఒకే రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. డిసెంబర్ 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,669గా నమోదైంది. డిసెంబర్ 20వ తేదీ ఒక్కరోజే 600కు పైగా కేసులు బయటపడ్డాయి. మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే కేరళ